హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన ఎడ్యుకేషన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో తెలంగాణ గురుకుల పాఠశాలలో రిజర్వేషన్ ఎలా ఇస్తారు అనేది దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. మనకి రిజర్వేషన్ ప్రకారం ఎలా ఇస్తారు అంటే, మనకి 4 రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, 4th జనరల్ సొసైటీ, ఇలా 4 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఫస్ట్ది. సెకండ్ది ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్టీ వాళ్ళకి దీంట్లో ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. ఇదేంటిదంటే ఇవి హాస్టల్స్ ఉంటాయి కదండి, మనకి హాస్టల్ పెట్టుకున్నాం కదా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇంకా బీసీ వెల్ఫేర్, జనరల్ సొసైటీ, ఇలా మనము ఒక 4 టైప్స్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి గురుకులలో. మనం ఏంటిదంటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని మనం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా నాకైతే ఒకరికి అప్లై చేసేటప్పుడు 41 ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే మనం 41 ప్రిఫరెన్స్ స్కూల్స్కి ఇచ్చిన తర్వాతనే ఫామ్ సబ్మిట్ అవుతుంది. అయితే నేనేం చేసినంటే, వాళ్ళు బీసీ కేటగిరీ కిందకి వస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏమన్నారంటే, నాకు ఇది దగ్గరలో ఉంటుంది, నాకు ఇది పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షామీర్పేటలో ఉన్నారు, హైదరాబాద్ దగ్గర. షామీర్పేటది మాకు దగ్గర ఉంటుంది, మాకు ఇది పెట్టండి అన్నారు వాళ్ళు. ఇది పెట్టండి అంటే అదేముంది, బీసీ వెల్ఫేర్లో లేదు ఆ హాస్టల్ అనేది, బీసీ వెల్ఫేర్ కాదు అది. అదేంటిదంటే ట్రైబల్ వెల్ఫేర్. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లో ఫస్ట్ వాళ్ళకి 75% ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకే ఇస్తారు. ఎస్టీ వాళ్ళకి, ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్టీ వాళ్ళకి 75% సీట్లు ఫుల్ఫిల్ అయినాకనే. ఇప్పుడు వీళ్ళది నేను ఏం చేసిన అంటే, సో నువ్వు ఇలా పెట్టుకోకు, మీకు దగ్గరలో ఉంది షామీర్పేట అంటున్నారు కదా, ఇది మీరు ట్రైబల్ వెల్ఫేర్లో పెట్టుకోకండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోకండి. అలా పెడితే ఏమవుతుందంటే మీరు ఓపెన్ కేటగిరీ కింద వస్తారు. దీనివల్ల మీరు ర్యాంకు ఒకవేళ తక్కువ వచ్చినా కూడా, తక్కువ వస్తే మీకు రాదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, కొంచెం దూరమైన హాస్టల్, కొంచెం దూరమైన అటు ఇటు అయినా బీసీ వెల్ఫేర్ హాస్టల్ చూజ్ చేసుకో. అలా అయితే నీకు సీటు, ర్యాంకుని బట్టి సీట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఫస్టే ఓపెన్ కేటగిరీ 25% మాత్రం ఫుల్ఫిల్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పెడితే అట్లా నేనేం చేసినంటే సరే అన్నారు. సరే అనేసి వాళ్ళు ఏం చేసినారు, బీసీ వెల్ఫేర్కి సంబంధించినవి ఒక 21 ప్రిఫరెన్స్ లైన్గా ఇచ్చుకున్నారు. ఫస్ట్ ఉప్పల్ ఇచ్చుకున్నారు, తర్వాతకి ఇక్కడ హైదరాబాద్ దగ్గరనే బీబీనగర్ దగ్గర ఒకటి సెకండ్ ప్రిఫరెన్స్ బీసీ వెల్ఫేర్. అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చినారనమాట. బీసీ వెల్ఫేర్లోనే ఫస్ట్ ఒక 22 వరకు ఇచ్చినారు ప్రిఫరెన్స్. ఇంకా రిమైనింగ్ 19 ఇంకా వేరే ప్రిఫరెన్స్ ఉంటాయి కదా, 23, 24, ఇవి మనము సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ సొసైటీ, దీంట్లో ఈ 3 ఇచ్చుకుంటూ వచ్చినారనమాట. అట్లా ఇస్తే ఇప్పుడు నేను అప్లై చేసిన ఆ పిల్లకి ఎలా వస్తుందంటే, బీసీ వెల్ఫేర్లో కొంచెం మార్క్స్ అటు ఇటు అయినా కూడా, ఆ ర్యాంక్ అటు ఇటు అయినా కూడా మనం 75% ఫుల్ఫిల్ చేస్తారు కదా, సో దాంట్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా అనమాట, మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వచ్చే అవకాశం ఉంటుంది బీసీ వెల్ఫేర్లో. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇలా ఇచ్చుకుంటూ పోతే. నేను చెప్పేది ఏంటిదంటే, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఫామ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, దాంట్లో తెలిసిపోతుంది. కొందరు అంటారు, కొందరికి డౌట్ ఉంది, అయ్యో నేను ఫస్ట్ మా బీసీ క్యాస్టు, నేను సోషల్ వెల్ఫేర్లో ఇచ్చాను, ఫస్ట్ ప్రిఫరెన్స్, అయ్యో నాకు సీట్ వస్తుందా లేదా అని కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏం కాకండి. ఒకవేళ 75% సోషల్ వెల్ఫేర్ ఎస్సీ వాళ్ళకి ఫుల్ఫిల్ అయినాక రిమైనింగ్ 25% వేరే కేటగిరీ కిందకు వస్తుంది.
రిమైనింగ్ 25% మనకి ఓపెన్ కేటగిరీ అంటే మనం బీసీ అయితే మనం మిస్టేక్‌లో వేరే దాంట్లో పెట్టేసినాం కదా! సో, ఆ 25%లో మనకు సెలెక్ట్ చేస్తారు. ఎవరికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది దాన్ని బట్టి మనకు సీట్ వస్తది. 75%లోకి రాము మనము. 25%లోకే వస్తాము. ఎందుకంటే బీసీ వెల్ఫేర్‌లో పెట్టలేదు కాబట్టి. సో, అలా అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.